చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర నాయకుడు సురేష్ రెడ్డి. మండల పార్టీ అధ్యక్షుడు వేల్పుల రాజన్న పటేల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేశారే కానీ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఎందుకు చెల్లించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఏం చెప్పాలి, మత్తులో ఒక 6 ఏళ్ల పాపను అత్యాచారం చేసి హత్య చేయబడేటువంటి అమానుషమైన చర్యను అంటే మీరు కంటతుడుపు చర్యగా చేసి ఇదివరకు జరిగినట్టుగా మీరు చేస్తారా? అంటే పాక్సో కింద కేసు రిజిస్టర్ చేసి మా పని మేము చేసినామని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? మీరు దానికి ఫాలోఅప్గా తీసుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మీరు ఏం చేసే విధంగా మీరు చర్యలు 3 నెలల్లో వాళ్లకు ఏమన్నా నేర చరిత్ర ఉన్నదా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారా? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? సరే, వాళ్ళు పుట్టకూడి కోసం వస్తున్నారు. వస్తే రేపు ఇదే చర్య మీ యజమాన్యం మీద పడి మీకేమన్నా అఘాయిత్యం జరిగితే ఎట్లుంటుంది? అది అప్పుడు ఇదే విధంగా వదిలిపెడతారా? ఆర్థికంగా లేరనేనా మీరు ఈ విధంగా ఎంతో కొంత డబ్బు రూపంలో ఇచ్చేసి వాళ్ళను కంటతోడు చెడిగా తీసేసి ఏదో అయిపోయింది సెట్ చేసుకుంటారు? ఇదేమి వదిలిపెట్టేది లేదు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్లో నేను కోరుతున్నాను దీనికి సంబంధించిన మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఒక మానవతా దృక్పథంతో చూడండి. ఒక 6 ఏళ్ల పాపను ఈ విధంగా చేస్తే రేపు అదే మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? చర్యలు అంటే ఉట్టిగా కేసు రిజిస్టర్ చేసి పెట్టంగానే అయిపోతుందా? ఎంతవరకు న్యాయం ఇది? అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, కానీ మా స్థానిక ఎమ్మెల్యే